అందరికీ నమస్కారం. హర హర మహాదేవ శంభో శంకర. ఈ రోజు మనం వృశ్చిక రాశి వారి జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఈ రాశి వారికి ఆగస్టు 24, 25, 26, 27వ తేదీలలో అసలు వీరి జీవితంలో ఏం జరగబోతుంది అనే విషయాలను ఈ రోజు మనం ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ 4 రోజుల్లో ఒక పాత ఫోన్ కాల్, ఊహించినటువంటి సందేశం, ఒక మధ్యవర్తి నుంచి మీకు వచ్చినటువంటి సమాచారం, అనుకోకుండా జరిగే ఒక కలయిక మీ ఆలోచనలను పూర్తిగా మార్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. మరి ఆ వ్యక్తి తిరిగి వచ్చినప్పుడు మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ ప్రేమ జీవితం, కుటుంబ పరిస్థితులు, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాలపైన కూడా చాలా రకాల ప్రభావాలు అనేవి కనిపిస్తాయి. ఈ విషయాల గురించి మరికొంత ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఈ వీడియోలో తప్పకుండా మీ యొక్క అసలు స్వభావం ఏమిటి, మీ మంచితనాన్ని కొంతమంది ఎందుకు బలహీనతగా తీసుకుంటున్నారు, గతంలో మిమ్మల్ని వదిలి వెళ్లిన వ్యక్తి ఇప్పుడు ఎందుకు మరలా మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు, ఈ 4 రోజుల్లో గ్రహ ప్రభావం మీ కుటుంబం, ప్రేమ, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, ధనం, ఆరోగ్యం పైన ఎలాంటి ప్రభావం చూపబోతుంది, అలాగే శుభ ఫలితాల కోసం మీరు ఏ దేవాలయాలు దర్శించాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఆధ్యాత్మిక ఆచరణను ఏం పాటించాలి అనే ముఖ్యమైనటువంటి విషయాలను ఈ రోజు ఈ వీడియోలో నేను స్పష్టంగా చెప్పబోతున్నాను. ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ రాశికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి గ్రహ మార్పులు, రాబోయే అవకాశాలైతే ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఈ వీడియో మీకు బాగా ఉపయోగపడుతుంది. అలాగే మన ఛానల్ ని, ఈ వీడియోలో చెప్పే ప్రతి మాటను కూడా మీ జీవితంలో తప్పకుండా జరుగుతున్నాయా లేదా అనేది మీ మనసుకు సంబంధించి ఉంటుంది. అంటే ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్కరి కర్మ ఫలితాల ఆధారంగా జరుగుతుంది. అకస్మాత్తుగా ఒక పాత వ్యక్తి నుంచి మీకు ఫోన్ కాల్ వస్తుందా, సందేశం వస్తుందా, అనుకోకుండా మీరు కలుస్తారా, లేదా వారి గురించి ఏదైనా మీకు సమాచారం దొరుకుతుందా అనే విషయాలను ఇప్పుడు తప్పకుండా తెలుసుకోండి. మీరు అసలు నిర్లక్ష్యం చేయవద్దు. ఈ రోజు చెప్పబోయే ప్రతి మాట గనక మీరు గమనిస్తే మీ జీవితంలో పూర్తి కాకుండా మిగిలిపోయినటువంటి ఒక విషయం గురించి, ఒక సమాధానం ఇవ్వటానికి, ఒక బంధానికి మరో అవకాశం ఇవ్వటానికి, లేదంటే ఒక వ్యక్తి అసలు నిజ స్వరూపాన్ని మీకు తెలియపరచడానికి పరిస్థితులు మారిపోబోతున్నాయి. మరి ఆ పాత వ్యక్తి ఎవరు, వారు తిరిగి రావడానికి అసలు కారణం ఏమిటి, వారి రాక మీ జీవితానికి మంచిదేనా, మరో పరీక్షకు ప్రారంభమా, ఇప్పుడు ఒక్కొక్క విషయాన్ని వివరంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఈ 4 రోజుల్లో మీ మనసు పైన సంబంధాలకు సంబంధించినటువంటి ఆలోచనలు బలంగా పనిచేసే అవకాశాలైతే ఉన్నాయి. సాధారణంగా మీరు మర్చిపోయినటువంటి ఒక సంఘటన అకస్మాత్తుగా మీకు గుర్తుకు రావచ్చు. ఇంట్లో పాత వస్తువులు ఏవైనా చూస్తున్నప్పుడు, లేదంటే ఒక జ్ఞాపకం అనేది మీకు కలగవచ్చు. పాత ఫోటో ఏదైనా కానీ మీకు కనిపించవచ్చు, లేదంటే ఫోన్లోనే ఏదైనా వెతుకుతూ ఉన్నటువంటి సమయంలో ఒక పాత ఫోటో కనిపించవచ్చు. ఒక పాత మెసేజ్ అనేది మీకు అకస్మాత్తుగా గుర్తు రావచ్చు. మీకు తెలిసిన వ్యక్తి అకస్మాత్తుగా గతంలో జరిగినటువంటి ఒక విషయం గురించి మీతో మాట్లాడుతూ ఉండటం, ఇవన్నీ కూడా మీ మనసును కొంత వెనక్కి తీసుకెళ్లేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే బంధాలు, ఆకర్షణ, సుఖ సంతోషాలకు ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు. అందుకే మీ జీవితంలో మీరెంత సంపాదించినా, ఎంత పేరొచ్చినా సరే, మీ మనసుకు నచ్చినటువంటి వ్యక్తులు మీ పక్కన లేకపోతే మీకేదో ఒక లోటుగా ఉన్నట్లుగా మీరు భావిస్తూనే ఉంటారు. మీకు డబ్బు మాత్రమే ఆనందాన్ని ఇవ్వదు. మీ మాటను అర్థం చేసుకునే వ్యక్తులు, మీ కష్టాన్ని గుర్తించే మనిషి ఉండాలి అని చెప్పి మీరు తహతహలాడుతూ ఉంటారు. ఈ సమయంలోనే గతంలో పూర్తి కాకుండా మిగిలిపోయినటువంటి ఒక బంధం మరలా మీ ముందుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఒక ఆసక్తికరమైనటువంటి విషయం ఉంది. ఆ వ్యక్తి మిమ్మల్ని మర్చిపోయి మరలా గుర్తు చేసుకోవటం కాదు, కొన్ని సందర్భాలలో వారు కూడా చాలా కాలంగా మిమ్మల్ని గమనిస్తూనే ఉంటున్నారు. మీతో మాట్లాడాలా వద్దా అనే సందేహంలో వారు వెనకడుగు వేస్తూ ఉండవచ్చు. అయితే ఇప్పుడు ఏదో ఒక సంఘటన వారికి ఒక ధైర్యాన్ని ఇస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే గతంలో జరిగినటువంటి ఒక విషయం గురించి ఒక సమాచారం రావచ్చు. ఒక కుటుంబం లేదంటే స్నేహితుల ద్వారా ఒక పాత పరిచయం మీకు గుర్తుకు రావచ్చు. మీ మనసులో సందిగ్ధత ఏర్పడుతుంది. ఒకరితో మాట్లాడాలి అని అనిపించినా సరే మొదటి అడుగు ఎవరు వేయాలి అనే ఆలోచన మీకు తప్పకుండా కలుగుతుంది. ముఖ్యంగా ఒక విషయంలో మీకు స్పష్టత కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మీరు ఊహించని మాటలు వింటారు, లేదంటే ఒక వ్యక్తి ప్రవర్తన ద్వారా వారి ఉద్దేశం మీకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ జాగ్రత్త చాలా అవసరం. గ్రహ ప్రభావం మీ జీవితంలో అవకాశాలు తీసుకురావచ్చేమో కానీ నిర్ణయం మాత్రం మీరే తీసుకోవాలి. ఒక వ్యక్తి తిరిగి వచ్చారు అని గతంలో జరిగిన ప్రతిదీ మర్చిపోవలసినటువంటి అవసరం లేదు. అదేవిధంగా గతంలో ఒక తప్పు చేశారు అని జీవితాంతం
వారిని అంటే గుర్తు పెట్టుకుంటూ దూరంగా ఉంచవలసినటువంటి అవసరం కూడా లేదు. వారు అసలు ఎందుకొచ్చారు, ఇప్పుడు వారి ప్రవర్తన ఎలా ఉంటుంది, మీ జీవితంలో వారి రాక వలన ప్రశాంతత ఏర్పడుతుందా, లేదంటే మరలా ఏదైనా గందరగోళం మొదలవుతుందా అనేది మీరు గుర్తుంచుకోవాలి. మీ జీవితాన్ని గమనిస్తే ఒక విషయమైతే స్పష్టంగా కనిపిస్తుంది. మీరొక వ్యక్తిని మీ మనిషి అని నమ్మితే అంత త్వరగా మీరు వదులుకోరు. బయటకు మాత్రం చాలా ధైర్యంగా కనిపిస్తారు. ఒకరు దూరమైనా ఏమీ పట్టనట్లుగా మీ పనులు మీరు చేసుకుంటూ ముందుకు వెళ్తారు. కానీ మనసులో మాత్రం అసలు ఆ వ్యక్తి ఎందుకు మారిపోయారో, నేనేదైనా తప్పు చేశానా, ఒకసారి మాట్లాడితేనే సమస్య సరిచేసుకోవచ్చు కదా అని మీరు చాలాసార్లు ఆలోచిస్తారు. ఇదే మీ ప్రత్యేకమైనటువంటి స్వభావం. మీకు బంధాలంటే ఇష్టమే కానీ బంధాల పేరుతో గొడవ చేయటం అస్సలు ఇష్టం ఉండదు. మీకు ప్రేమ కావాలి, అదే సమయంలో ప్రశాంతత కూడా కావాలి. ఎవరైనా మీతో కోపంగా మాట్లాడితే మీరు వెంటనే గొడవకు వెళ్లకుండా కొంత సమయం మౌనంగా ఉంటారు. కానీ ఆ మౌనాన్ని కొంతమంది తప్పుగా అర్థం చేసుకుంటారు. మీరు మౌనంగా ఉన్నారంటే మీకు బాధ లేదని కాదు, మీరు ఎదురు మాట్లాడలేదంటే మీకు నిజం తెలియదని కాదు. చాలా సందర్భాలలో బంధం చెడిపోకూడదు అని మీరు ఒక అడుగు వెనక్కి వేస్తారు. ఎదుటి వ్యక్తి తప్పు చేసినా సరే ఒక అవకాశం ఇవ్వాలి అని అనుకుంటారు. కానీ ఇదే అలవాటు వలన గతంలో మీ జీవితంలో ఒక వ్యక్తి మీ మంచితనాన్ని తేలికగా తీసుకుని ఉండవచ్చు. ఎప్పటికీ అక్కడే ఉంటారని, ఎన్ని తప్పులు చేసినా చివరికి క్షమిస్తారు అని భావించి ఉండవచ్చు. ఆ కారణంగానే మీ విలువ వారికప్పుడు పూర్తిగా అర్థం కాకపోయి ఉండవచ్చు. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. మీరు గతంలో ఉన్నట్లుగా ప్రతి విషయాన్ని భరించే స్థితిలో లేరు. కాలం మీకు చాలా రకాలుగా గుణపాఠాలు నేర్పించింది. ఎవరైతే నిజంగా మీకోసం ఉన్నారు, ఎవరు అవకాశం కోసం ఉన్నప్పుడు మీరే విధంగా స్పందిస్తున్నా కూడా వారు అవసరం కోసం మాత్రమే వచ్చిన వారు ఎలా మీ దగ్గర నక్కి ఉన్నారనేది మీకు కొంత మేరకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే మీరు మారుతున్న సమయంలో గతంలో దూరమైన వ్యక్తి మరలా మీ వైపు చూడటం మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు వారి కోసం ఎదురు చూస్తున్న సమయంలో వారు రాలేదు. కానీ ఇప్పుడు మీరు మీ జీవితం గురించి ఆలోచిస్తూ ముందుకు వెళ్ళాలి అని నిర్ణయించుకున్నప్పుడు ఈ సమయంలో వారి నుంచి మీకు ఒక సంకేతం రాబోతుంది. మీరు ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి. పాత వ్యక్తి ఏమిటి, తిరిగి రావటమేమిటి, తప్పకుండా ప్రేమించిన వ్యక్తి అయితే అనుకోవద్దు. చాలా కాలంగా మాట్లాడినటువంటి స్నేహితులు కూడా కావచ్చు, ఒకప్పుడు మీకు దగ్గరగా ఉండి అపార్థం కారణంగా దూరమైనటువంటి బంధువు కూడా కావచ్చు, గతంలో మీతో పనిచేసినటువంటి వ్యక్తి కూడా కావచ్చు, ఒకప్పుడు మీకు అవకాశం ఇస్తాను అని చెప్పి తర్వాత కనిపించకుండా పోయిన వ్యక్తే కావచ్చు. ఈ 4 రోజుల్లో అలాంటి ఒక పాత పరిచయం మీ జీవితంలో మరలా మీకు కదలికను తీసుకురావచ్చు. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో కుటుంబంలో మాటలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. చిన్న చిన్న విషయాన్ని ప్రశాంతంగా మాట్లాడితే అక్కడితో ముగిసిపోతుంది. అదే విషయాన్ని కోపంతో మాట్లాడితే 2 రోజులు సమస్యగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గతంలో జరిగిన కుటుంబ విషయం మరలా చర్చకు వస్తుంది. ఎవరో ఒకరు పాత విషయాన్ని గుర్తు చేయటం వలన మొదట కొంత అసహనం కలిగిన చివరికి నిజం బయటకొచ్చే అవకాశాలు ఉంటాయి. కొంతమంది అంటే మీ కుటుంబంలో ఒక పాత బంధువు మరలా మీ దగ్గరికి రావచ్చు. ఆస్తి సమస్యలు, డబ్బు విషయం, లేదంటే అపార్థం కారణంగా దూరంగా ఉన్నవారు మరలా మాట్లాడే ప్రయత్నాలు కూడా చేయవచ్చు. అయితే ఎక్కడ కూడా తొందరగా స్పందించకుండా వారి మాటను పూర్తిగా వినండి. ఎందుకంటే కొన్నిసార్లు మనకు తెలిసిన కథలో ఒకవైపు మాత్రమే నిజం ఉండవచ్చు, మరొక వైపు విషయం తెలిసే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉండవచ్చు. కాబట్టి ఇంట్లో పెద్దవారి మాటను గౌరవించటం చాలా మంచిది. మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి అని అనుకుంటున్న సమయంలో వారు చెప్పే చిన్న సలహా కూడా మీకు బాగా ఉపయోగపడుతుంది. కుటుంబంతో కలిసి సమయం గడిపితే చాలా రోజులుగా ఉన్న అపార్థాలు తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి 4 రోజుల్లో సమయం ఉన్నా లేకపోయినా కుటుంబంతో ఎంతో కొంత సమయాన్ని గడపండి. డబ్బు ఖర్చు విషయంలో భార్యాభర్తల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య చిన్న అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరి ముందు ఎవరి గురించి చెడుగా మాట్లాడకుండా నేరుగా దానికి సంబంధించినటువంటి వ్యక్తితో మాట్లాడటం మీకు మంచిదనే చెప్పుకోవాలి. ఇక కుటుంబానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన సమాచారాలు వింటారు. పాత ప్రేమ వ్యక్తి తిరిగి వస్తున్నటువంటి సందర్భంలో కుటుంబం ఎలా స్పందిస్తుందో కూడా కొంతమందికి ఆందోళన కలిగించవచ్చు. గతంలో ఆ వ్యక్తి కారణంగా ఇంట్లో
ఏవైనా సమస్యలు వచ్చి ఉంటే ఈసారి కుటుంబ సభ్యులు వెంటనే అంగీకరించకపోవచ్చు. అలాంటి సమయంలో రెండు వైపులా నిజం దాచకుండా మాట్లాడాలి. ఒకరి కోసం కుటుంబాన్ని శత్రువులుగా చూడటం, కుటుంబం కోసం మీ మనసులో నిజాన్ని పూర్తిగా దాచటం రెండు కూడా సరైనవి కాదు. సమయం తీసుకొని వ్యక్తి ప్రవర్తనను గమనించిన తర్వాతే కుటుంబంలో విషయాన్ని ముందుకు తీసుకుని వెళ్లటం మీకే మంచిది. ఇక మరి కొందరికి పాత వ్యక్తి తిరిగి రావటం కుటుంబానికి మంచే చేయవచ్చు. గతంలో దూరమైనటువంటి అన్నదమ్ములు కలవవచ్చు. అక్కా చెల్లెళ్ల మధ్య మాటలు మొదలవ్వచ్చు. ఒకప్పుడు కుటుంబానికి సహాయం చేసిన వ్యక్తి మరలా అవసరమైన సమయంలో మీకు అండగా కూడా నిలవచ్చు. అందుకే పాత వ్యక్తి అనే మాటను ప్రతికూలంగా మాత్రమే చూడవద్దు. ఎవరొస్తున్నారు, ఎందుకొస్తున్నారు అనేదే ముఖ్యమైన విషయం. ఇక ప్రేమ జీవితం మీకు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మీరు ప్రేమించిన వ్యక్తితో మాట్లాడేటప్పుడు చిన్న విషయాలను కూడా గుర్తుపెట్టుకుంటారు. వారికి ఏది ఇష్టం, ఏ మాటకు వారు బాధపడతారు అనే విషయాలను మీరు బాగా గమనిస్తారు. కానీ మీ మనసులో ఉన్న బాధను మాత్రం చాలాసార్లు పూర్తిగా ఎదుటి వ్యక్తులకు చెప్పరు. వారే అర్థం చేసుకుంటారు అని మీరు ఎదురు చూస్తూ ఉంటారు. అయితే సమస్య ఎక్కడి నుంచే మొదలవుతుంది. ఎదుటి వ్యక్తి మీ మౌనాన్ని అర్థం చేసుకోకపోతే దూరం పెరిగిపోతూనే ఉంటుంది. గతంలో మీ జీవితంలో ఒక వ్యక్తితో ఇలాగే జరిగి ఉండవచ్చు. ఇద్దరికీ ప్రేమ ఉన్న మాటల లోపం కారణంగా దూరమై ఉండవచ్చు. ఒక చిన్న అనుమానం పెద్ద సమస్యకు కారణం కూడా అయి ఉండవచ్చు. కాబట్టి కుటుంబ పరిస్థితులు అడ్డుగా వచ్చి ఉండవచ్చు. ఉద్యోగం కోసం దూర ప్రాంతాలకు వెళ్లటం వలన సంబంధాలు తగ్గిపోయి ఉండవచ్చు. మరికొందరికి మూడో వ్యక్తి చెప్పిన మాటలు నమ్మటం బంధం చెడిపోయి ఉండవచ్చు. ఇప్పుడు మరలా తిరిగి ఆ వ్యక్తి రావటానికి ప్రధానమైనటువంటి కారణం మీ విలువ ఆలస్యంగా వారు అర్థం చేసుకోవటం కావచ్చు. మీరున్నప్పుడు మీ ప్రేమ వారికి సాధారణంగా అనిపించి ఉండవచ్చు. కానీ మీరు దూరమైన తర్వాత ప్రతి వ్యక్తి మీలా ఉండరు అని వారికి తెలిసి ఉండవచ్చు. మీరు చూపించిన శ్రద్ధ, ప్రేమ, మీరిచ్చిన గౌరవం, కష్ట సమయంలో మీరు చెప్పిన ధైర్యం ఇప్పుడు వారికి గుర్తుకు రావచ్చు. మరికొన్ని సందర్భాలలో వారు నిజంగా మిమ్మల్ని కోల్పోయాము అని భయంతో రావచ్చు. మీరిప్పుడు జీవితంలో ముందుకు వెళుతున్నారు అని, కొత్త వ్యక్తులతో పరిచయాలు పెరుగుతున్నాయని, లేదంటే మీ పరిస్థితి మారబోతుందని వారికి తెలిసి కూడా ఉండవచ్చు. అప్పుడు అకస్మాత్తుగా మీతో మాట్లాడాలి అనే ప్రయత్నం చేయవచ్చు. ఇక్కడ మీరు గమనించవలసింది వారి ప్రేమ నిజమా లేదా మిమ్మల్ని మరొక రూపంలో ఏదైనా అవకాశంగా తీసుకోవాలి అని చూస్తున్నారా, వారిది స్వార్థమా, ఇలా మీరు ఖచ్చితంగా గమనించాలి. ఒక వ్యక్తి నిజంగా మీ జీవితంలోనికి తిరిగి రావాలి అని మీరు కోరుకుంటే గతంలో జరిగిన తప్పులకు బాధ్యత తీసుకుంటారు. మీ మీదనే తప్పు అస్సలు నెట్టరు. అప్పుడు పరిస్థితి అలా ఉంది అని చెప్పి తప్పించుకోవటానికి మాత్రమే ప్రయత్నించరు. మీకు సమయం ఇస్తారు. మీరు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తారు. కానీ కేవలం ఒంటరితనం కారణంగా తిరిగి వచ్చిన వ్యక్తి మొదట కొన్ని రోజులు ఎక్కువగానే ప్రేమను చూపించి తర్వాత మరలా అంటే వారి పాత ప్రవర్తనకు వెళ్లే అవకాశాలు ఉంటాయి. అందుకే మాటలను కూడా కొంతకాలం వారి పనులను గమనించండి. ప్రస్తుతం ప్రేమలో ఉన్నటువంటి మీరు పాత వ్యక్తి రాక వలన ప్రస్తుత బంధాన్ని ప్రమాదంలో పెట్టుకోవద్దు. ఒక పాత వ్యక్తి సందేశాన్ని పంపిస్తే దాన్ని దాచడం వలన తర్వాత పెద్ద అపార్థాలు వస్తాయి. మీ మనసులో పాత బంధంపై ఇంకా భావాలుంటే ముందుగా మీకే స్పష్టత అవసరం. ఒకేసారి రెండు బంధాలను పట్టుకొని నడవటం చివరికి అందరికీ కూడా బాధగానే ఉంటుంది. ఉద్యోగం చేస్తున్న వారికైతే ఈ 4 రోజుల్లో పని విషయంలో ముఖ్యమైనటువంటి మార్పులు కనిపిస్తాయి. మీరు గతంలో పనిచేసిన కార్యాలయం నుంచి సమాచారం రావచ్చు. పాత సహోద్యోగి ఒక కొత్త అవకాశం గురించి మీతో మాట్లాడవచ్చు. చాలా రోజుల క్రితం ఉద్యోగం కోసం పంపిన వివరాలకు ఇప్పుడు స్పందన రావచ్చు. మీరు పూర్తిగా మర్చిపోయిన ఒక ప్రయత్నం నుంచి అకస్మాత్తుగా మీకు ఫలితం కనిపించవచ్చు. ఇక్కడ కూడా ప్రధానమైనటువంటి అంశం పాత వ్యక్తితోనే మీకు కలుస్తుందని చెప్పుకోవాలి. మీ జీవితంలోనికి తిరిగి వచ్చే వ్యక్తి ప్రేమకు సంబంధించిన వ్యక్తే కాకుండా మీ వృత్తి జీవితాన్ని మార్చే వ్యక్తి కూడా అయి ఉండవచ్చు. ఒకప్పుడు మీతో పనిచేసినటువంటి అధికారి ఇప్పుడు మరొక సంస్థలో ఉండి మిమ్మల్ని గుర్తు చేసుకోవచ్చు. మీ పనితీరు నచ్చి తర్వాత పాత వినియోగదారులు కొత్త పనులు మీకు ఇవ్వవచ్చు. గతంలో మీతో కలిసి వ్యాపారం గురించి మాట్లాడినటువంటి స్నేహితులు ఇప్పుడు మరలా మీకు అవకాశాలు ఇవ్వవచ్చు. కాబట్టి మీ యొక్క ఉద్యోగ ప్రదేశంలో తొందరపడి ఎవరికీ మాట ఇవ్వవద్దు. మీకు సాధ్యమైనంత పని ఎంత సమయం ఎంత పడుతుంది అనే విషయాన్ని తెలుసుకొని మాత్రమే బాధ్యతలను తీసుకోండి. ఇతరుల పని కూడా మీ మీదే పడే అవకాశాలు ఉన్నాయి. సహాయం చేయటం మంచిదే కానీ ప్రతి పని కూడా మీరే చెయ్యాలి అని
మీ పనిని మీరు ఆలస్యం చేసుకోవద్దు. ఇక భవిష్యత్తు, ఉద్యోగ మార్పు గురించి ఆలోచించడానికి అనుకూలమైనటువంటి రోజులు. ప్రస్తుతం చేస్తున్న పనిలో ఎదుగుదల ఉందా, లేదంటే కొత్త నైపుణ్యం నేర్చుకోవాలా, మరో మరో అవకాశం కోసం ప్రయత్నించాలా అనే విషయం పైన స్పష్టమైనటువంటి ఆలోచనలు మీకు కలుగుతూనే ఉంటాయి. ఒక పాత స్నేహితులతో మాట్లాడటం వలన ఉపయోగకరమైనటువంటి సమాచారం మీకు దొరుకుతుంది. ఇక పని ఒత్తిడి కొంచెం పెరగవచ్చు. ఈ 4 రోజుల్లో ఒకేసారి రెండేసి పనులు పూర్తి చేయాలి అని మీరు అస్సలు అనుకోవద్దు. పై అధికారుల నుంచి త్వరగా పని పూర్తి చేయాలి అనే ఒత్తిడి మీకు కలగవచ్చు. ఈ సమయంలో కోపంతో స్పందిస్తే చిన్న సమస్యలు కూడా పెద్దదిగా మారిపోతుంది. మీరు చేసిన పనులకు సంబంధించి వివరాలను సరిగ్గా చూసుకోండి. మాట మీద మాత్రమే ఆధారపడకుండా అవసరమైన సమాచారం దగ్గర ఉంచుకోవటం మంచిది. ఈ 4 రోజుల్లో మీరు తీసుకునే నిర్ణయం మీ పరిస్థితులను పూర్తిగా మార్పు వస్తుంది. కొత్త ఉద్యోగ అవకాశం, పని ప్రదేశం మార్పులు, అదనపు బాధ్యతలు, కొత్త వ్యక్తులతో కలిసి పనిచేసే అవకాశాలు ఇవన్నీ కూడా కలగవచ్చు. ఇక పాత పరిచయం ద్వారా అవకాశం వస్తే కేవలం పరిచయం ఉందనే కారణంతోనే కాకుండా వెంటనే అంగీకరించకుండా కొంచెం ఆలోచించండి. పని స్వభావం, ఆదాయం, భవిష్యత్తులో ఎదుగుదల అన్నీ తెలుసుకున్న తర్వాతే నిర్ణయాలు తీసుకోండి. ఇక ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు పాత పరిచయాలను తక్కువగా చూడవద్దు. మీరు గతంలో కలిసి చదివినటువంటి వ్యక్తి, కలిసి పనిచేసినటువంటి వ్యక్తి, లేదంటే మీ ప్రతిభ గురించి తెలిసినటువంటి వ్యక్తి ఉపయోగకరమైనటువంటి సమాచారాలను మీరు అందుకోవచ్చు. కొన్నిసార్లు మనం ఎదురు చూస్తున్న అవకాశం కొత్త తలుపు నుంచి కాకుండా ఒకప్పుడు మూసుకుపోయింది అని అనుకున్న పాత తలుపు నుంచే మరల మీకు తిరిగి రావచ్చు. కాబట్టి అదే ఇప్పుడు మీ జీవితంలో జరగబోతుంది. వ్యాపారం చేస్తున్న వారికైతే ఈ 4 రోజుల్లో డబ్బు విషయంలో ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామాలు కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా రోజుల క్రితం మీతో వ్యాపారం చేసిన వ్యక్తులు మరలా మిమ్మల్ని సంప్రదించవచ్చు. గతంలో ఒక పని గురించి మాట్లాడి మధ్యలో ఆపేసిన వ్యక్తి ఇప్పుడు మరలా అదే విషయాన్ని మీ ముందుకు తీసుకురావచ్చు. మీరు కూడా ఆ విషయం పూర్తిగా ముగిసిపోయింది అని అనుకొని ఉండవచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారటం వలన ఆ అవకాశాలు తిరిగి మరలా మీ ముందుకు వస్తున్నాయి. మీలో ఒక మంచి లక్షణం ఉంది. వ్యాపారంలో ఎదుటి వ్యక్తితో మర్యాదగా మాట్లాడతారు. ఒకసారి వచ్చిన వ్యక్తిని మరలా మీ దగ్గరకు వచ్చేలా చేసుకోవటానికి ప్రయత్నిస్తారు. కొన్నిసార్లు మీ మంచితనం కారణంగా డబ్బు విషయంలో ఎక్కువ సమయాన్ని ఇస్తారు. తెలిసిన వ్యక్తే కదా, తర్వాత ఇస్తారులే అని అనుకుంటారు. కానీ ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. పాత వ్యక్తి తిరిగి వచ్చి వ్యాపార అవకాశం గురించి మాట్లాడితే వారి మాటను వినండి. డబ్బు లావాదేవీలను స్పష్టంగా ఉంచండి. గతంలో మీకు డబ్బివ్వవలసిన వ్యక్తి మరలా సంప్రదించే అవకాశాలు కూడా ఉన్నాయి. మొదట వారు మొత్తం ఇవ్వలేకపోయినా కొంత భాగాన్ని తిరిగి ఇవ్వవచ్చు. మరికొందరికి పాత అంటే పాత పెట్టుబడులకు సంబంధించినటువంటి సమాచారం కూడా అయి ఉండవచ్చు. ఒకప్పుడు నష్టంగా భావించిన విషయం నుంచి ఇప్పుడు కొంత ఉపశమనం లభించవచ్చు. అయితే ఆశతో మరింత డబ్బు పెట్టే ముందు పూర్తిగా వివరాలు తెలుసుకోండి. ఇక వ్యాపారంలో అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోండి. అవసరం లేని వస్తువులను కొనటం, వెంటనే ఉపయోగం లేనటువంటి పనిలో డబ్బు పెట్టడం అస్సలు మంచిది కాదు. పాత వినియోగదారులతో మాట్లాడటం ఉపయోగకరంగా ఉంటుంది. మీకు కొత్త పని లేదంటే కొత్త ఒప్పందం గురించి చర్చలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. భాగస్వామి వ్యాపారంలో లెక్కలను ఒకసారి పరిశీలించుకోవటం మంచిది. ధనం విషయంలో పాత వ్యక్తి ప్రభావం మీకు కనిపిస్తూనే ఉంటుంది. గతంలో మీకు సహాయం చేసిన వ్యక్తి ఇప్పుడు మీకు మరొక రకంగా సలహాలు కూడా ఇవ్వవచ్చు. లేదంటే మీరు గతంలో చేసినటువంటి ఏదైనా సహాయం వలన ఆ వ్యక్తి ఇప్పుడు మీ అవసరమైనటువంటి సమయంలో మీకు అండగా నిలబడతారు. జీవితంలో మీరు చేసిన మంచి పనులు ఎప్పుడూ కూడా ఏ రూపంలో తిరిగి వస్తాయో ఎవరూ చెప్పలేరు. కాబట్టి మీకు కూడా ఈ సమయంలో మీరు ఒకప్పుడు గౌరవంగా చూసినటువంటి వ్యక్తి ఈ రోజున మీకు ఉపయోగపడేటువంటి సమాచారాన్ని అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఎవరో పాత వ్యక్తి వచ్చి వెంటనే పెద్ద మొత్తంలో అప్పడిగితే మీరు భావోద్వేగంతో నిర్ణయాలు తీసుకోవద్దు. వారి పరిస్థితి నిజంగా ఏంటి అనేది ముందుగా తెలుసుకోండి. మీ కుటుంబ అవసరాలకు ఉంచినటువంటి డబ్బును పూర్తిగా ఇతరులకు ఇచ్చి తర్వాత మీరు ఇబ్బంది పడవద్దు. సహాయం చేయటం మంచిదే కానీ
మీ శక్తికి మించి చేయటం సమస్యలను తీసుకొస్తుంది. ఇక వివాహమైనటువంటి వారికి, ఈ రాశి వారికి సంబంధించి ఈ 4 రోజులు జీవిత భాగస్వామితో మాట్లాడే విధానం చాలా ముఖ్యం. ఒక పాత విషయం నచ్చకపోతే వెంటనే కోపంగా మాట్లాడకుండా ప్రశాంతంగా ఏదైనా కానీ చెప్పటానికి ప్రయత్నించండి. గతంలో మీరేదైనా ఒక పాత విషయాల గురించి మాట్లాడుకునేటప్పుడు, జరిగిపోయినటువంటి విషయాల గురించి మాట్లాడుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి. మీ మనసులో ఉన్నటువంటి అసలు బాధ ఒకటైతే, కోపంలో బయటకొచ్చే మాటలు మరొకలా ఉంటాయి. అప్పుడు చిన్న సమస్య పెద్దదవుతుంది. కాబట్టి వివాహ జీవితంలో గతంలో జరిగినటువంటి విషయాలు మరలా గుర్తుకు చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. పాత తప్పులను గుర్తు చేసుకోవద్దు. మీరు గతంలో చేసినటువంటి సంఘటనలను మరలా మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. ఒకసారి పరిష్కారమైన విషయాన్ని పదే పదే బయటకు తీసుకురావటం వలన మీ మనసులో ఉన్నటువంటి ప్రశాంతత పూర్తిగా తొలగిపోతుంది. ఇంకా పరిష్కారం మాత్రం మీకు దొరకదనే చెప్పుకోవాలి. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్త వహించటం మీకే మంచిది. అకస్మాత్తుగా వివాహానికి ముందు తెలిసినటువంటి వ్యక్తి ఏదైనా మీకు ఒక సమాచారాన్ని అందించవచ్చు. చాలా సంవత్సరాల తర్వాత మాట్లాడాలి అని చెప్పి మీతో ప్రయత్నించవచ్చు. కాబట్టి ఈ విషయంలో మీ గౌరవం అనేది కొంచెం తగ్గే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయాలు కొంచెం జాగ్రత్తగా హద్దుల్లో ఉంచుకోవటం మంచిది. స్పష్టమైనటువంటి హద్దుల్లో పెట్టుకోవటం మంచిది. ఇక వివాహం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఆగిపోయినటువంటి సంబంధాలు మరలా చర్చకు వస్తాయి. అప్పట్లో కుటుంబ పరిస్థితులు సరిగ్గా లేకపోవటం, ఉద్యోగం లేకపోవటం, దూర ప్రాంతం అనే కారణం, చిన్న అపార్థాల వలన సంబంధాలు ఆగిపోయినటువంటి వారికి పరిస్థితులు మరలా మారిపోయి 2 కుటుంబాల మధ్య మరలా మాటలు మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ప్రయాణాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. తొందరపడవద్దు. అలాగే ఇంకా చెప్పాలంటే ఒక వ్యక్తి నిజంగా మీ జీవితంలోనికి రావాలి అని అనుకుంటే వారు స్పష్టంగా మాట్లాడతారు. మీరు ఊహలతో, కథలతో తయారు చేసుకోవాలి అని చెప్పి ఏవీ కలలు కనవద్దు. మీ ఆరోగ్యానికి కూడా మంచి అంటే ఏదైనా ఒక సందేశం వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయవద్దు. ఇకపోతే ఆధ్యాత్మికంగా మీ మనసును ధైర్యంగా ఉంచుకోండి. అలాగే ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోండి. దేవాలయ దర్శనం మీ మనసును ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి మీ మనసులో ఏదైనా ఒక వ్యక్తి గురించి గందరగోళం ఉంటే భగవంతుడు ఆ వ్యక్తి నాకు కావాలని మాత్రమే కాకుండా నా జీవితానికి ఏది మంచిదో అది జరిగితే నాకంతా మంచి జరిగేలా చెయ్యండి అని భగవంతుడిని ప్రార్థించడం మంచిది. శనిదేవుణ్ణి దర్శించుకోండి. నవగ్రహాల వద్ద నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించుకోండి. దీనివలన అద్భుతమైనటువంటి మనశ్శాంతి లభిస్తుంది. అలాగే మీ వల్ల సాధ్యమైతే ఒక పేద వ్యక్తికి ఆహారం, వృద్ధులకు అవసరమైనటువంటి వస్తువులు సహాయంగా ఇవ్వటం మంచిది. ఇలా చేయటం వలన మీకున్నటువంటి గ్రహ దోషాలు తొలగిపోయి అంతా శుభమే కలుగుతుంది. ఈ విషయాలు నేను చెప్పినవి మీకు అంటే ఈ రాశి వారికి దగ్గరగా ఉన్నట్లయితే ఓం నమః శివాయ అని కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు.